యెహోవా, నేను చదవనండి, ఎవరు చదువు? ఓకే, ఐల్ గో. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడిన అబ్రాహాముతో అనగా. థ్యాంక్ యూ. క్లుప్త ప్రార్థన. కృపామేడ నన్ను మరుగుపరచు, నీ నామాన్ని మహింపరచుకో. నీ జీవపు మాటలు మా హృదయాల్లో ఫలించడానికి సహాయం చేయమని ప్రభువైన యేసుని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. See, here is the passage about Abraham. God promised Abraham. దేవుడు అబ్రహాంకి ఒక వాగ్దానం చేశాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తానని, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ అని దేవుడు ఒక వాగ్దానం చేశాడు. చేసిన తర్వాత స్పష్టంగా అక్కడ ఏమనుందంటే, నువ్వు యూ విల్ బి ఏ బ్లెస్సింగ్. ఆప్నే ఆశీర్వాద్, ఖుద్ ఆశీర్వాద్ అంటే యూ యువర్ సెల్ఫ్ ఈజ్ ఏ బ్లెస్సింగ్. లైక్ ఎలా చెప్పాలంటే, ఒక పెర్ఫ్యూమ్ బాటిల్ తీసుకెళ్ళి అక్కడ పెడితే పెర్ఫ్యూమే వస్తుంది కదండి. ఆ బాటిల్ని ఇంకొక చోట పెడితే అక్కడ పెర్ఫ్యూమే వస్తుంది. ఇట్ ఈస్ లైక్ దట్. యూ విల్ బీ ఎన్ ఎ బ్లెస్సింగ్. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక బ్లెస్సింగ్ అని గాడ్ ప్రామిస్డ్ హిమ్. దట్స్ ఫైన్. అయితే అక్కడే అంతేకాకుండా నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించద్దు అని చెప్పాడు. హూఎవర్ బ్లెస్ యూ, యూ విల్ బి బ్లెస్డ్ అని చెప్తూ, దే విల్ బి బ్లెస్డ్ అని చెప్తూ, నిన్ను దూషించు వారిని శపించేదను. నిన్ను ఎవరైనా ఏమనంటే ఐ విల్ కర్స్ దెమ్ అన్నట్టు చెప్పాడు దేవుడు. ఇంత బాగానే ఉంది. చదివిన తర్వాత అబ్రహాం గురించి మనందరికీ చాలాసార్లు వినే ఉంటాం, మంచిగానే తెలుసు. ఇది అయిన తర్వాత ఏమైందనంటే, నేను ఇది చదువుతూ ఉన్నప్పుడు 12వ అధ్యాయమే 9-10 వచనాలు చదువుతూ ఉంటే, అబ్రహాం ఇంకా ప్రయాణం చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళాను. అబ్రహాం స్టిల్ ట్రావెలింగ్ అండ్ హీ వెంట్ టు దక్షిణ దిక్కుకు వెళ్ళాను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. ఇది చదివినప్పుడు వెన్ ఐ రీడ్ దిస్, ఇంతకుముందేమో నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆశీర్వాదం, నువ్వే ఒక ఆశీర్వాదం అని చెప్పిన దేవుడు, అబ్రాము ఎప్పుడైతే ప్రయాణం చేస్తూ వెళ్ళాడో ఆ దేశంలో కరువు వచ్చిందంట. వాట్ హ్యాపెండ్ హియర్? जब भगवान ने आपको आशीर्वाद करूंगा बोलने के बाद जब आपने खुद गया वहाँ शाप आए. Why? When God promised you that I am going to bless you, after reaching that spot, you are become the. You could see that famine and curse over there. It's being hard, no? కష్టం అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి పరిస్థితులు వ్యతిరేకం అవుతున్నప్పుడు. అరే ఈజ్ వెరీ క్లోజ్ టు గాడ్ అండ్ ఈ గాట్ ది సచ్ ఎ ప్రామిస్. ఒక్కొక్కసారి మనకు అలాగే అనిపిస్తుంది కదండి. 31st నైట్ 12 o'clock విల్ గెట్ గుడ్ ప్రామిస్. ఆ తర్వాత ప్రామిస్ తీసుకున్న తర్వాత బయలుదేరి వెళ్తున్న తర్వాత ఆ ముందు రోజే, ఆ తర్వాత రోజే వేరే న్యూస్ రావటమో, లేకపోతే డిస్కంఫర్ట్ ఏదో ఉండటమో, ఏదో ఎదురుగా మనం అనుకున్నది జరగకపోవటం జరుగుతూ ఉంటాయి కదా. సమ్టైమ్స్ వ్యక్తిగా మనం మనిషిగా కృంగిపోతాం. ఫస్ట్ ఫర్గెట్ అబౌట్ ద సొసైటీ. నెక్స్ట్ first as a human being, my first point is as a human being, as a believer, as a Christ oriented person, how you will react instantly. वाक्य మనకు తెలిసిన తర్వాత when you जब आपने word of God को पता गया, आपको एक्सपीरियंस किया, एक्सपीरियंस करने के बाद भी जब this kind of situations when it arises, how you will feel? వ్యక్తిగా మనం గెలవగలుగుతున్నామా? మొట్టమొదటి వ్యక్తిగా మనం గెలవాలండి సొసైటీలో. నీ మనసులో నువ్వు గెలవాలి ఫస్ట్. నువ్వు గెలిస్తేనే కదా లేచి బయలుదేరి వెళ్తావు. వెన్ యూ విన్ యువర్ సెల్ఫ్ దెన్ ఓన్లీ యూ కెన్ గో అహెడ్. అదర్వైజ్ ఏమవుతుందంటే వెళ్ళినట్టుగానే ఉంటాం, ఎక్కడో ఉంటాం, ఏమీ చేయలేకపోతుంటాం. ప్రతిదీ చేసినట్టుగానే ఉంటాం, ఏమీ చేయలేకపోతుంటాం. సమ్వేర్ ఎక్కడో విల్ బి డ్రాపింగ్. దేవుడు ఎప్పుడో చేస్తాడులే అనుకుంటుంటాం. వాక్యం వింటానే ఉంటాం, బాగుండట్టుగానే ఉంటుంది, నా కోసమే అనుకుంటా ఉంటుంది. బట్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ దట్ వర్డ్ ఆఫ్ గాడ్. You feel that, yeah, this word is for me. But when you are alone, when things against you, you feel like, something hard. ఇక్కడ వాగ్దానం చేసిన తర్వాత when Abraham went out, there was a curse. అక్కడ అంతా కరువు ఉందంట, ఆ పరిస్థితులు అంతా వ్యతిరేకంగా ఉంది. ఆ తర్వాత చూస్తుంటే వర్స్ 12 చూస్తే, ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చేదరు. ఇట్ ఈస్ అబౌట్ శారా అండ్ అబ్రహాం. అక్కడ ఐగుప్తీయులు పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఫరో రాజు అక్కడున్న ఆ జనాంగం మధ్యలో, ఐ జస్ట్ క్లెయిమ్ వన్ థింగ్, వెన్ అబ్రహాం అండ్ శారా విత్ అదర్స్
సమాజంలో ఈ మనుషులు ఉన్నప్పుడు అక్కడ ఒక టెన్షన్ క్రియేట్ అయింది. ఆ టెన్షన్ ఏంటంటే వాళ్ళు వచ్చి ఇతను చంపేస్తారేమో అని నా చెల్లెని చెప్పు అంటున్నాడు. అది డీటెయిల్గా చెప్పడం కాదు కానీ, బట్ ఐ వాంట్ టు కమ్యూనికేట్ యూ వన్ థింగ్. వెన్ యూ గో అవుట్, వెన్ యూ मिंगल विथ अदर पीपल, जब आपने अदर लोगों को मिलता है, वहाँ पर बातचीत होता है, वहाँ सिचुएशंस को आप जीत सकते हैं या नहीं. When you go out and mix with the other people or situations among the society, are you able to win or not? Check out yourself. What is happening? When God is promising you comfortably, yes, promise is nice to read. ఇక్కడ చక్కగా చాలా చక్కగా ఉంటుంది. నిన్ను దూషించు వారిని శపించదను అని చెప్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంటుంది? ఎందుకు గెలవలేకపోయాడు అబ్రాహాము సమాజంలో? చెప్పినట్టుగానే, దేవుడు చెప్పినట్టుగానే గాట్ అప్ అండ్ వెంట్ అవుట్ కదా, లేచి బయలుదేరి వెళ్ళిపోయాడు కదండి, యాజ్ పర్ గాడ్స్ డైరెక్షన్స్. బట్ ఒంటరిగా గెలవలేకపోయాడు. సమాజంలోకి వెళ్ళినప్పుడు ఓడిపోతున్న మాటలు మాట్లాడుతున్నాడు కదా. అంతేకాదు, ఇంకా కిందకి వెళ్తే చాప్టర్ 13లో వర్స్ 7, అప్పుడు వర్స్ 7 చదువుతాను. ఫస్ట్ 6 and 7 చదువుతాను. వారు కలిసి నివసించడానికి, వారంటే లోతు జనాంగము, అబ్రాహాము జనాంగము చాలా ఎక్కువైపోయింది. లోతు కూడా కజిన్ కదండి. అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. అంటే తీసుకెళ్ళిన గొడ్డు గోద అవన్నీ ఈల్డ్ అయిపోయి బాగా అభివృద్ధి చెందింది. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమాయను. వాళ్ళు నివసించలేనంత ఆస్తి విస్తారమైందంట. యు మే సీ దట్ దిస్ ఈజ్ ఏ డెవలప్మెంట్. బట్ సీ, అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టాను. కలహం పుట్టడం ఏంటండి? లోతు సొంతవాడేగా. అబ్రాము పశువుల కాపర్లకి లోతు పశువుల కాపర్లకి గొడవలైనాయంట. There was a battle, there was an argument, there were discussions among the people, within them. అందరం చర్చకు వస్తాం, ఆ ఫ్యామిలీయే, ఒక మనశ్శాంతి ఉండదు, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. దే కుడ్ నాట్ కమ్ టు వన్ డెసిషన్. సింపుల్ ఫ్యామిలీ. లోతు కూడా అబ్రాహాము మాట వినే వచ్చాడు. దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి వీళ్ళందరూ కలిసి బయలుదేరి వెళ్ళారు అనుకుంటున్నారు. there is no peace. हम सोचते हैं हमारा पूरा फैमिली सब चर्च पे जा रहा है, अच्छी तरह just receiving the word of God. But what is happening? Why this quarreling? Why this misunderstandings in the family? కొన్నిసార్లు వాక్యం మనకు అర్థమైనట్టే ఉంటుంది, అర్థం చేసుకోలేకపోతుంటామేమో. अपने सोचते हैं या सब कुछ मैं सोच रहा हूँ, सब कुछ जो सुन रहा हूँ करेक्ट है, लेकिन आप अभ्यास करने के समय में कुछ కన్ఫ్యూజన్ में हो, సోచ్ ఒకసారి ఆలోచన చేద్దాం. ఎక్కడ పొరపాటు జరిగింది? నేను యాక్చువల్ మెసేజ్లోకి వెళ్ళలేదు, ఇంకా జస్ట్ ఇంట్రడక్షన్లోనే ఉన్నాను. ఎక్కడ పొరపాటు జరిగింది? తన వ్యక్తిగా గెలవలేకపోతున్నాడు. పర్సనలీ ఈ కుడ్ నాట్ ఏబుల్ టు విన్, అండ్ అమాంగ్ ద సొసైటీ ఈజ్ అన్ఏబుల్ టు విన్, అండ్ విత్ ద ప్రాబ్లమ్ ఇట్ సెల్ఫ్. అరే లోతు వీళ్ళ వాళ్ళే కదండి. అరే గొడ్డు గోదా పెరుగుతుంటే అన్నీ పెరుగుతున్నాయి, బాగుందలే అనుకుంటున్నాడు. కొన్నిసార్లు ఇలా చోట్లోనే భలే పచ్చగా ఉందంతా అనుకుంటాం. నీకు తెలియట్లేదు నీ మొక్క చుట్టూ కలుపు చేరిందని. తెలుగు భాషలో వాపును చూసి కొంతమంది బలుపు అనుకుంటారు. వాస్తే అరే భలే వాచ్. ఒకసారి ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. వన్ ఆఫ్ మై ఆంటీ షీ వాజ్ వెరీ లీన్ అండ్ షీ స్టార్టెడ్ ఆఫ్టర్ సమ్ టైమ్స్ లైక్ ఆఫ్టర్ 2-3 months షీ బికమ్ ఫ్యాట్. ఎవ్రీవన్ ఫెల్ట్ లైక్, oh auntie, no, you are good, now you are good, now you are good. Then she openly said, actually I was suffering with thyroid. I started using tablets. Now I became fat. It is not my health. Sometimes you may think that the swelling is the energy. Check yourself, my dear. ఇక్కడ ఏం జరిగిందంటే వర్స్ 8 చదువుదాం. కాబట్టి అబ్రాము, ఇక్కడ రియలైజ్ అయ్యాడండి అబ్రాము. కాబట్టి అబ్రాము, మనము బంధువులము కనుక నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లను కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. ఎందుకు చెప్పాడండి ఇప్పుడు?
అబ్రామ్ ఈజ్ టెల్లింగ్ లోత్, స్టే అవే ఫ్రమ్ మీ. వై? ఎందుకు చెప్పాడు? ఇప్పుడు అర్థమైంది ఈ వాక్యం. నౌ హీ అండర్స్టూడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యాక్చువల్ వాట్ గాడ్ సెడ్. నౌ విల్ కమ్ టు ద ఫస్ట్ పాయింట్. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి అనే మాట దేవుడు చెప్పాడు కదా. చెప్పాడు కదండి. నీ బంధువులను आपका खुद का फैमिली मेंबर से दूर जाओ. जब बोलने के बाद भी लोत को लेके गया. అక్కడ చూద్దామా. ఆ తర్వాత 4లో యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అప్పుడు ఆపాలి కదండి లోతుని. అబ్రామ్ థాట్ ఈ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. కానీ ఈ రియలైజ్ అవటానికి, ఈ గొడ్డు గోద పెరగటానికి కొన్ని సంవత్సరాలు పట్టేసిందండి. దేవుని వాగ్దానం నమ్మదగిన వాడు కరెక్టే, నీకు అర్థమైనట్టే అర్థమవుతుంది. చిన్న చిన్న డెవలప్మెంట్ని చూసి ఏదో డెవలప్మెంట్, అందరూ అన్యులు బ్రతుకుతున్నారు, నువ్వు బ్రతుకుతున్నావు, తృప్తిగానే తింటున్నావు అనుకున్నావు. తిండి కోసం బట్టల కోసం కాదు కదా. యూ షుడ్ ఎక్స్పీరియన్స్ మోర్. యూ బీ ద బ్లెస్సింగ్ యాజ్ పర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నాట్ సింప్లీ జస్ట్ ఈటింగ్ అండ్ కంఫర్టబుల్ స్టేయింగ్. యా, ఇట్స్ ఓకే, మై వీసా. నాట్ లైక్ దాట్. దెర్ ఇస్ మోర్ బియాండ్ దాట్. Really, I'm so inspired by Pastor when he said about his qualification jobs, and in spite of all he is working for this ministry. You know, it's just amazing. నేను ఏదో బోస్ట్ చేయటం కాదు కానీ I really inspired by him. Yes, I could see him like, నేను నా ఉద్యోగంలో జస్ట్ 2 years బ్యాక్ జాబ్ వదిలేను కానీ ఒక 26 and 27 yearsగా వెగరస్లీ ఇన్ ద మినిస్ట్రీ మేము రెస్ట్లెస్గా ఉన్నాం. చూసినప్పుడు మేమేం చేస్తున్నాం, ఆయన చేస్తున్నారు ఇంకా ఇక్కడ బియాండ్. అంటే మా జాబ్స్ అన్నీ కంఫర్టబుల్గానే ఉండే అక్కడ. ఇక్కడ టైం లేని చోట టైం ఎత్తుక్కొని చేయటం అనేది ఇట్స్ నాట్ సో సింపుల్. యూ మే బీ థింకింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ కంఫర్టబుల్. యూ మే బీ థింకింగ్ దట్ మై వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఓకే ఫర్ మీ. నాట్ ఓకే మై డియర్. యూ షుడ్ బి ఎక్సలెంట్. దట్స్ వాట్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. నువ్వు బహుగా దీవించబడాలని, ఆశీర్వాదకరంగా ఉండాలి. యూ వేర్ ఎవర్ యూ గో యూ బీ ద బ్లెస్సింగ్. దట్స్ వాట్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. నాట్ సింప్లీ జస్ట్ వాళ్ళ మీద నేను పెట్టరే, వాళ్ళకి ఓకే కానీ నాకు ఓకే. నో మై డియర్. అబ్రహాంకు వాక్యం అర్థమైనట్టుగా అర్థమైంది కానీ కంప్లీట్గా అర్థం అవటానికి టైం పట్టింది. अब्राहम को पूरा जस्ट एक्सपीरियंस करने में बहुत समय लगा. समय बर्बाद हो गया भैया. प्लीज एक बार सोचने लगो. Now coming to the, after realizing Abraham, now coming to the chapter 22. Now I will just finish within 15-20 minutes. ఇక్కడ అబ్రామ్ ఎపిసోడ్ 2 అండి. అబ్రామ్కి అర్థమైపోయింది, ఇవన్నీ రియలైజ్ అయ్యాడు. దానికి ముందు ఇక్కడ ఒకటి చెప్పాలి నేను. వర్స్ 12లో అక్కడ అబ్రాముతో లోతుతో అంటాడు, యూ జస్ట్ గెట్ అవే ఫ్రమ్ మీ మై డియర్ అని నమస్కారం పెట్టేస్తాడు. నీకేది కావాలంటే అది తీసుకో. ఒరే లోతు, నువ్వు ఏది కావాలంటే తీసుకో. ఇది కావాలా తీసుకో, నేను నీకు వెళ్ళిపోతాను. నీకు ఇది కావాలా ఇది తీసుకో, ఈ మొత్తం కావాలా తీసుకో, నేను నీకు వెళ్ళిపోతానని చెప్పేసి బ్రతిమలాడి లోతుని రిక్వెస్ట్ చేశాడు. ఈ రిక్వెస్టెడ్ లోత్ to go away, whatever you want, you take it from you, from this and you go. This is whatever left is enough for me. And he said, when he really realized about God, he promised it like that, and he committed like that with Lot. He was least bothered about Lot. Sometimes such kind of Lot still may be with us. Kindly check out what is your Lot. Maybe not, may not be the person, maybe the situations, maybe the feelings, maybe something else. ఆ లోతును నువ్వు వదిలిపెట్టవలసిందే. కొన్నిసార్లు అన్నీ బాగుంటాయి కానీ కొన్ని వదిలిపెట్టలేమండి మనం. ఒక హ్యాండ్ బ్యాగో లేకపోతే ఇంకోటో ఒక ఫ్రెండో కదా, కొన్ని వదిలిపెట్టలేము. నేను అంతే. నేను ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాకు చిన్నప్పుడు ఫ్రెండ్ ఉన్నాడు. ఆడు చదువుకోవాలి, ఆడు డ్రైవింగ్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయాడు. ఆడు లారీలు తోలుతూ బస్సులు తోలుతూ అలా ఉన్నాడు. కానీ నేను ఎక్కడుంటే అక్కడ నిలబడతాడు, ఎక్కడికి వెళ్ళినా ఆడితే తీసుకెళ్తాను. అలా సడన్గా ఆడు స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడు. అలా అనిపించింది ఒకసారి, ఏంటి నా ప్రపంచం అంతా ఈడు చుట్టే తిరుగుతుందా అనుకున్నాను నేను. దెన్ ఐ రియలైజ్ దట్ వాట్ ఐ వాజ్. కొన్నిసార్లు నీ లోత్ ఏంటో నువ్వు ప్రయత్నం చేయి. ఫైండ్ అవుట్ ఇట్. దిస్ ఈజ్ ద డే యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ యువర్ లోత్. ఆ లోతుతో చెప్పి, నీకు ఒక నమస్కారం రా బాబు, నువ్వు నా బంధువు, నన్ను వదిలి వెళ్ళిపో అని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరూ వేరుగా ఉంటూ మొదలెట్టిన తర్వాత అప్పుడు అబ్రాహాముకి దేవుడు ప్రత్యక్షమయ్యి, ఒక్క మాట చదవాలి ఇక్కడ 13 దగ్గర చదువుదామండి. 14. లోతు అబ్రాహామును విడిచిపోయిన తరువాత, వెన్ లోత్ అబ్రాహాం को छोड़ के गया,
परमेश्वर ने बात कर रहे हैं उस टाइम में, हे अब्राहम आगे देख, लुक एट इन योर फ्रंट, देख చూశాను ప్రభా ఈ వాల్ కన్, నో నో బియాండ్ దట్, ఎస్ ప్రభా, గో రోడ్ బియాండ్ దట్, ఎస్ ప్రభా, ఇంకా చూడు, చూశాను ప్రభా, ఇంకా గో బ్యాక్, టర్న్ బ్యాక్ అండ్ లుక్ ఎట్ బ్యాక్ అని చెప్తున్నాడు. వెనకాల తిరిగి వెనక్కి చూస్తే ఇంకా చూడు, ఇంకా చూడు, ఇంకా చూడు, లెఫ్ట్ చూడు, రైట్ చూడు, నువ్వు చూసిందంతా నీదే అబ్రాహం అని చెప్పాడు. హల్లెలూయా. ఎప్పుడైతే లోతు నిన్ను వదిలి వెళ్ళిపోతాడో, నీకేవైతే ఆశీర్వాదాలు దాచించాడో నా దేవుడు, నువ్వు జస్ట్ లుక్ ఎట్ ఎవ్రీథింగ్, నువ్వు చూస్తే చాలు నీదే, నువ్వు అడిగితే కాదండి, నువ్వు చూస్తే చాలు నీదే అని చెప్పాడు. దట్స్ వాట్ మై గాడ్. అది కదా నా దేవుడు అంటే. వాక్యం విన్నట్టుగా వింటున్నావు. ఎవరిని బ్లేమ్ చేస్తుంటావు పరిస్థితులు ఆలస్యం అవుతున్నప్పుడు? యూ హ్యావ్ టు బ్లేమ్ యువర్ సెల్ఫ్. తెలియని లోతు ఏదో ఉందో ప్రభు అని అడుగు. ప్రభా హెల్ప్ మీ టు రియలైజ్ వాట్ ఈస్ మై లోత్, ఏదైనా నాలో ఉన్నటువంటి లోతు అని అడుగు. ప్రయత్నం చేయి. प्रार्थना करो, पूछो प्रभु से, प्रार्थना करो, प्रभु मेरे को पता होना चाहिए, मेरे को सेंस में नहीं आ रहा है वो क्या है, वो छोड़ना पड़ेगा. नो ऑप्शन फॉर यू, यू हैव टू. ఈ బ్లెస్సింగ్స్ కావాలండి అంతే, అదర్వైజ్ టైం వేస్ట్ చేసుకుంటున్నట్టే. వెళ్తున్నామండి. అబ్రాహం కూడా 10-20 సంవత్సరాలు పైగా అక్కడ సమయం వృధా అయిపోయింది. గొడ్డు గోదాన్ని పెరిగాయి, చెట్లు పెరిగాయి, అన్నీ బాగానే పెరిగాయి, కొట్టుకునేదాకా పెరిగినాయి ప్రాపర్టీ. కానీ అవి కూడా పిల్లలు కానీ ఈయన కనలేకపోయాడు. అన్ఫార్చునేట్. ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నది ఎవరో ఒకసారి చెక్ చేసుకుందాం. నౌ విల్ కమ్ టు ది చాప్టర్ 22. ఇక్కడికి వచ్చిన తర్వాత కొడుకు పుట్టేశాడు, దేవుడు ఆశీర్వాదాలు పొందాడు. అబ్రహాం ఫెల్ట్ లైక్ దట్ ఐ వాజ్ బ్లెస్డ్ విత్ ఏ బేబీ బాయ్, వండర్ఫుల్, వండర్ఫుల్గా నాకు మంచి దేవుడిని ఇచ్చే, మంచి కుమారుడిని ఇచ్చాడు దేవుడు అనుకున్నాడు. అబ్రహాం खुद हैप्पी है, खुश है, बिकॉज उनको एक अच्छा बेटा ने दिया, హ్యాపీలీ గ్రోయింగ్, హ్యాపీలీ లివింగ్, అంతా బాగుంది అనుకున్న టైంలో పరిశోధన టెస్టింగ్ మొదలుపెట్టాడంట దేవుడు. వర్స్ 2 అండి, చాలా డేంజరస్గా అనిపిస్తుంది నాకు చదువుతుంటే. దేవుడు కొంచెం అన్న ఆలోచించాలి కదా అనిపిస్తుంటుంది. 22 చదువుతున్నప్పుడు నేను ఆ 22:2లో చాలా రాడికల్గా ఉంటుంది ఆ మాట. ఏమనంటే ఆదికాండం 22:2 నేను చదువుతున్నాను. నీకు ఒక్కడైనా, అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్నా, చాలా జాగ్రత్తగా, నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని, అన్నిసార్లు అవసరం లేదు కదండి. బ్రింగ్ యువర్ సన్ విత్ అండ్ అంటే బలిచ్చే అనొచ్చు కదా, అన్నిసార్లు అవసరం లేదు కదా. ప్రతి శబ్దంలోనూ ఒక విలువ ఉందండి. అంటే ఇవన్నీ తను నొక్కి నొక్కి చెప్తున్నాడు. ఒక్కొక్కసారి మనం చెప్తుంటాం కదా మనం పిల్లల్ని పిలిచి, అరే నువ్వు వదిలిపెట్టిన అన్నము ఇంకా అక్కడ వదిలిపెట్టావు అని ఏదో చెప్తాం కదా మనం. యా, దెర్ ఇస్ ఎ పర్పస్ ఫర్ దాట్. యాస్, ఒరే సింపుల్గా అన్నం వదిలిపెట్టు తీసే అనొచ్చు కదా. నో వే. మనకి ఎంత జ్ఞానం ఉంటే, దేవాది దేవుడు మన అంతరంగాలు ఎరిగినవాడు. వెన్ గాడ్ నోస్ అబౌట్ యూ థరోలీ, యూ కుడ్ స్పీక్ యూ ఇన్ డీప్లీ. యా, ఇక్కడ అంటున్నాడు నీకు ఒక్కడై ఉన్నా, ద ఓన్లీ సన్, నీ కుమారుని యువర్ సన్, నీవు ప్రేమించు ద మోస్ట్ బిలవ్డ్ సన్ ఇస్సాకుని అని చెప్తూ మోరియా దేశంకి వెళ్ళి, ఇంతవరకు బాగానే ఉంది, చాలా వింటానికి బాగుంటుంది. నీ ఒక్క గడ ప్రభా, నాకు ఒక్కనే ఒక కొడుకు, నీ కుమారుడు, ఎస్ మై సన్, మై సన్, నువ్వు బాగా, ఎస్ ప్రభా బాగా ప్రేమిస్తున్నాను, తీసుకొచ్చి బలిచ్చే. అదే వరుసలో చెప్పాలండి. పోనీ వర్స్ 3లో చెప్పే పని కదా. చూడండి, అక్కడ నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది అక్కడ చదువుతుంటే. నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. ఇన్ వర్స్ 2 ఇట్ సెల్ఫ్. వై దహన బలిగా అర్పించమని ఇంకో చోట ఎక్కడ రాపిచ్చే పని కదా. గాడ్ వాంట్స్ టు టీచ్ సంథింగ్ ఫర్ యూ అండ్ మీ. కొన్నిసార్లు దేవుడు నీతో నాతో కొన్ని నేర్పించాలనుకుంటాడు. అక్కడ పాత అబ్రాహం అయితే ఇంకోలాగా ఉండేదేమో. తలుపు కొట్టి, అమ్మ శారా, మరి కల వచ్చింది, దేవుడు మాట్లాడాడు నాతో, ఏం చేద్దాం, నువ్వు 9 నెలలు మోసావు కదా, మరి ఆ తర్వాత నేను ఏదో పెంచాను కానీ మరి ఏం చేద్దామని డిస్కషన్ పెట్టేవాడేమో. ఆ డిస్కషన్ ఎలా ఫెయిల్ అయ్యేదో నాకు తెలియదు కానీ, బట్ అక్కడ రాయబడిన మాటలో ఇమీడియట్గా లేచి కట్టెలు సర్దుకుని పని వాళ్ళు రెడీ చేసుకుని గాడిద గంతలు కట్టి కటప్ అండ్ స్టార్టెడ్
అంతే. అక్కడ షారాతో నో డిస్కషన్స్. భార్యతో డిస్కస్ చేయొద్దా అండి? నేను అలా చెప్పట్లేదు. దిస్ టాకింగ్ అబౌట్ హిస్ ఫెయిత్, హిస్ జర్నీ విత్ గాడ్. ఇక్కడ గమనించవలసిన విషయం వర్స్ 3లో, తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళాడు. ఇప్పుడు వర్స్ 4 చూద్దాం. 3వ నాడు అబ్రాహాం కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి, అబ్రాహాం ట్రావెల్డ్ 3 days. ఆ గాడిద గంతలు కట్టాడు, ఇస్సాకును తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు అండి, 2 పనివారిని తీసుకున్నాడు. Abraham traveled 3 days by taking his only son and 2 servants and the donkey. He traveled 3 days. The reason I am telling again, 3 days. ఆ మనిషి నలిగిపోయి ఉంటాడు కదండి, ఎవరితో ఏమీ చెప్పలేక. పక్కన వాళ్ళిద్దరు ఉన్నారు. కుమారుడు నవ్వుకుంటున్నాడు, నిద్రపోతున్నాడు, లెగుస్తున్నాడు. Day 1 అయిపోతుంది, Day 2, Day 3, ఎవరితో మాట్లాడలేదు. అబ్రాహాం మే బి స్ట్రగ్లింగ్, unable to express everything. He knows the struggle. He's going to తను బలి ఇవ్వబోతున్నాడని తెలుసు. He's going to kill his son within 3 days అని తెలుసు. 3 days అండి మనిషి పోరాడి ఉంటాడు ఒంటరిగా. కొన్నిసార్లు మై డియర్, కొన్ని సమస్యలు ఎవరితోనూ చెప్పుకోలేము. ఒంటరిగా పోరాడుతూ ఉంటాం. చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, చెప్పకపోతే ఏంటో పరిస్థితి, ఇంకొకరికి చెప్తే ఇంకొకలాగా తీసుకుంటారేమో, చెప్తే వాళ్ళు అర్థం చేసుకోలేరు, లేకపోతే చెప్తే వాళ్ళు కూడా కుంగిపోతారేమో నా ఫ్యామిలీ మెంబర్స్ అని కొన్నిసార్లు ఒంటరిగా పోరాడిన సందర్భాలు ఉండుంటాయి కదా. ప్రభువా అని ఒంటరిగా కన్నీరు కాచిన సందర్భాలు ఉన్నాయేమో, ఐ డోంట్ నో. సమ్టైమ్స్ వెన్ యూ ట్రావెల్ అలోన్, సమ్టైమ్స్ వీ ఆర్ unable to express our feelings with others. We don't want, our heart doesn't permit to express. You have to struggle, you have to fight, you have to stable. కొన్నిసార్లు అలాంటి సందర్భాలు ఉండే ఉంటాయి మై డియర్. నీకుగా నువ్వు గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. హల్లెలూయా. నీకుగా నువ్వు నిలబడి, నీకుగా నువ్వు ప్రభుత్వం పోరాడి, ప్రభు ఇచ్చిన వాగ్దానాలను బట్టి, నువ్వు విన్న వాక్యాలను బట్టి, when you just by remembering, recollecting the word of God, you might be strengthened when you are alone. Yes, that's what the Christianity. You have to stand firm. That's what the Christianity. When you are alone, when you are going through, గాఢ అంధకారపు లోయలో నేను సంచరించినను యాపాయంలోకి భయపడినానంటే గాఢ అంధకారపు లోయలో వెళ్ళానని కాదు. He has to go through the dark valleys. Even then I should not afraid. అది కదా క్రైస్తవత్వం అంటే, అది కదా వాక్యంలో ఉన్నటువంటి శక్తి. అంతేకాదు ఆ తర్వాత అక్కడ చదువుతూ ఉంటే ఒంటరిగా గెలిచాడు, అమోరియా దేశంకి వెళ్ళాడు. గాడ్ డైరెక్టెడ్ హిమ్. ఆ తర్వాత అక్కడే ఉందండి, అక్కడే వర్స్ 4లో, 3వ నాడు అబ్రాహాము కళ్ళెత్తి, వర్స్ 4 చదివి, 3వ నాడు అబ్రాహాము కళ్ళెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదను అన్నాడా, వచ్చేదము అన్నాడా? ఏమన్నాడండి? వచ్చేదము. ఎస్, దేవర్ సొసైటీ అట్ దట్ టైం. తన ఇరుగు పొరుగు వాళ్ళే. ఈ రోజుల్లో పరిస్థితి, ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ నవేడేస్, ఇఫ్ ఇట్ ఈస్ అ సిచ్యువేషన్, అబ్రాహాము అలాంగ్ విత్ హిస్ సన్, ఇఫ్ ఈజ్ క్లైంబింగ్ దట్ మోరియా, ఆ మౌంటైన్ ఎక్కుతున్నప్పుడు, అరే గొర్రెపిల్ల లేదే, 2-3 ఫోటోలు తీసి వాట్సాప్ గ్రూపులో పెట్టేస్తారు కదా. హే హ్యావ్ యూ ఫైండ్ దట్, దెర్ ఇస్ నో, అక్కడ ల్యామ్ లేదు కదా. చాలా ఫాస్ట్గా ఉంటాయండి ఇలా న్యూస్ వెళ్ళిపోవటానికి. హేస్ టెల్లింగ్, వాళ్ళు క్వశ్చన్ చేయకముందే వాళ్ళతో చెప్తున్నాడు, వీ విల్ బి బ్యాక్ అగైన్, యు బీ హియర్. మై గాడ్ ఇస్ సచ్ ఎ గ్రేషియస్ గాడ్. ఇది కదా విశ్వాసం అంటే. అన్నీ అయిపోయిన తర్వాత ప్రభుకు స్తోత్రం అండి, నాకు దేవుడు నా పట్ల కార్యం చేశాడు. నో వే, నేను దానికి ఎగ్నెస్ట్ కాదు, కానీ ముందు చెప్పగలిగి ఉండాలి నీ భక్తిలోని వెతుకుతున్నప్పుడు. ఏమీ తెలియనప్పుడు, వాక్యాలు అందనప్పుడు తర్వాత చెప్పారు సాక్ష్యాలు. రక్తస్రావం కలిగిన స్త్రీ, దేవుడు అడుగుతాడు, కొంతమంది సాక్ష్యాలు ఎందుకండి అంటారు. రక్తస్రావం కలిగిన స్త్రీ అక్కడ ఉన్నప్పుడు ఆయన నుంచి ప్రభావం వెళ్ళి ఆమె స్వస్థపరచబడిన తర్వాత, సమ్వన్ టచ్డ్ మీ. గాడ్ క్లెయిమ్డ్ దట్ వెన్ దట్ బ్లీడింగ్ ఉమెన్, when she touched God,
God asked again, who touched me? He knows that she touched. Even then he asked the reason she wanted. She has to testify among the people. Testimony అవసరం. ఆ తర్వాత అంటాడు అయితే దెన్ గో విత్ ద పీస్ అంటాడు. ఆఫ్టర్ ద టెస్టిమనీ షీ గాట్ వన్ మోర్ బ్లెస్సింగ్. సో కొన్నిసార్లు అట్లాంటి సిచ్యువేషన్లో తన వాక్యాలు తెలియదు కాబట్టి తర్వాత సాక్ష్యం చెప్పిందేమో. బట్ సమ్టైమ్స్ యూ మే బీ ఎక్స్ప్రెసింగ్ యువర్ టెస్టిమనీ లేటర్. బట్ నౌ ఆఫ్టర్ నోయింగ్ ఆల్ ద వర్డ్ ఆఫ్ గాడ్, సచ్ ఏ లాస్ట్ వీక్ I was here, such a deep analysis, deep message pastor given. చక్కని వాక్యాలతో చక్కగా లోతుగా బలపడే వర్తమానాలు నీకు అందుతూ ఉన్నప్పుడు యు మస్ట్ బి స్ట్రాంగ్ ఎనఫ్. ముందు సాక్ష్యం చెప్పు. ఎస్ మై గాడ్ కెన్ డూ ఫర్ మే చెప్పగలిగి ఉండాలి ముందు. హీ ఈస్ టెల్లింగ్ విత్ ద టూ పీపుల్. కొన్నిసార్లు సొసైటీలో ఆ సొసైటీలో నువ్వు టెస్టిమనీ ద్వారా నువ్వు గ్రో అవ్వగలవు. సింపుల్గా మన ఫ్యామిలీ వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. మన పక్కింటి వాళ్ళు వీళ్ళు ఎదుర్కొండేవాళ్ళు రారండి బ్రదర్, వాళ్ళు రారు బ్రదర్. ఎస్టర్డే మై డాటర్ డెలివరీ అయింది. బేబీకి స్నానం చేస్తే 2-3 ఫ్యామిలీని పిలిచారు అంతే. మై డాటర్ వాజ్ డెలివర్డ్ రీసెంట్లీ. జస్ట్ దెర్ వాజ్ ఎ couple of families and we had a little bit of prayer and baby got the first bath. One person came alone with her daughter, with her son. Her husband doesn't came actually. I asked her, Anna, he will not come. He will not come even to our opposite house. What is happening? Where is our Christianity? You will tell that I'm a Christian, I know my God, God is blessing me. What is happening? She's telling that her husband never come to any one place. Unfortunate. I'll tell my secret of blessing. I used to go to church with complete family. నేను సక్సెస్ అవడానికి డెఫినెట్గా చెప్తాను ఐఎమ్ బ్లెస్డ్ ఎనఫ్. నేను బ్లెస్ చేయబట్టడానికి 3 రీజన్స్. నెంబర్ 1, ఐఎమ్ బ్లెస్డ్ బికాస్ 3 రీజన్స్. 1, complete family, we went to one church. Note this point, one church. That was my first secret. ఆ చర్చ్కి వెళ్ళినప్పుడు while we are coming out, always I used to ask my son and my daughter and my wife, what word touched you? While we are returning back, we used to discuss about that word. What word touched you? That was my first. And another thing, I used to give his portion to him. Ante my tithe, I never compromised. I never told to my pastor also. My secret blessing I'm telling you. This information not given by any pastor. I'm sorry. I blessed. That's what I'm telling. నాకు ఏదైతే నా దశమ భాగం నమ్మకంగా దేవుని సన్నిధిలో వేశా. దట్ ఈజ్ రెండోది. మూడో సీక్రెట్ అది చెప్తాను. ఎక్స్ట్రా టైం, వాట్ ఎవర్ ద ఎక్స్ట్రా టైం అంటే ఎక్స్ట్రా మైల్ ప్రభుత్వం నేను ప్రయాణం చేశాను. ప్రతిరోజు 6 I used to come from ఆఫీస్ అండ్ దెన్ ఎక్కడో చోట ఏదో ఒక కాటేజ్ ప్రేయర్, ఏదో ఒక పాస్టర్, వాట్ ఎవర్ ద పాస్టర్ గివెన్స్ ఎనీ టాస్క్ టు మీ, ఎవ్రీ డే I used to go anywhere with the gospel. Just extra mile I traveled. These are the 3 things only I did. God does my task. ఇక్కడ అబ్రహాం వీళ్ళతో ముందు చెప్తున్నాడు, we will come back again. Among the society you have to win, my dear. When you are with the word of God, అబ్రహాంకి కరెక్ట్గా వాక్యం అర్థమైంది. ఇప్పుడు అసలు కాంప్రమైజ్ కావట్లా. ముందే సాక్ష్యం చెప్తున్నాడు. ముందే చెప్పాడు 3 days he was silent. Maybe he struggled inside. He was silent and he came, hello my dear, we'll back again అన్నాడు. వాళ్ళు అలా చూస్తున్నారు. సొసైటీలో కూడా తను గెలిచాడు. ఫైనల్గా ఇంకొక ఇష్యూ చెప్పి ఐ క్లోజ్ విత్ దట్. ఆ తర్వాత దిస్ ఈజ్ వెరీ డీప్ అనాలిసిస్ అండి. వర్స్ 7 చదువుదామా. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాముతో వర్స్ 7, నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలును ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా,
ఇది చదవటానికి చాలా బాగుంటుంది. వెన్ యూ రీడ్ దిస్ ఇట్స్ లుక్స్ లైక్ వెరీ కంఫర్టబుల్, భలే ఫన్నీగాను, ఓ చాలా తెలివిగల్లాడే పిల్లాడు అనిపిస్తుంది. बट व्हेन यू इमेजिन द सिचुएशन, जब आप सिचुएशन को आप खुद सोचा तो बहुत पेनफुल सिचुएशन है. व्हाट ही सेड, इसाक ने कहा आप उनको पिता से, मेरा पिता, माय डियर प्यारा पिता, నా తండ్రి అని రాయబడి ఉందండి. డాడ్ అని లేదు, సింప్లీ మై డియర్ డాడ్, నా తండ్రి అనట్లోనే వాట్ మై డియర్ సన్, నా కుమారుడా. See, imagine that situation might be that boy is this much height or this much. He is with little fingers holding his dad's hand and looking at him lovingly and cheerfully. His dad, my dear dad. When he looking at him, Abraham might be looking at him as my dear son. Where is the lamb? అని అడుగుతున్నప్పుడు అబ్రాహాం చెల్లించిపోయి ఉంటాడు కదా. నువ్వేరా, నిన్నే నేను బలిస్తున్నాను అనే మాట అనలేక అబ్రాహాము నలిగిపోయి ఉంటాడండి. కొన్నిసార్లు సమస్యగా ఉంటుంది నీకు. కొన్నిసార్లు యు మే నాట్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్స్, హౌ టు ఆన్సర్. కొన్నిసార్లు బీయింగ్ ఎర్నింగ్ బ్రెడ్ ఎర్నర్, సమ్ టైమ్స్ అన్నీ ఎర్న్ చేసి తీసుకొచ్చిన తర్వాత మంత్ ఎండింగ్లోనో లేకపోతే ఎప్పుడోనో సమ్ టైమ్స్ స్పౌజ్ మే క్వశ్చన్ ఇన్ సచ్ ఎ వే, ఏమైపోయినాయండి ఎర్నింగ్స్ అన్నీ. ఆయన పాపం కష్టపడతాడు, ఎన్ని పార్ట్ టైంలు చేస్తాడో, ఎంత వర్క్ చేస్తాడో తెలియదు, కానీ అన్నీ తీసుకొచ్చి అక్కడే పెడతాడు. దేనికో వాడేస్తుంటాడు. ద డే ఎండ్ ఆర్ మంత్ ఎండ్ ఆర్ 15 డేస్కి అయిన తర్వాత ఎప్పుడో నీ పాకెట్ ఖాళీ అయినప్పుడు సమ్ టైమ్స్ స్పౌజ్ ఆర్ క్లోజ్డ్ ఫ్యామిలీ మెంబర్స్, అరే ఇంతకాలం నుంచి అర్థం చేస్తున్నారు, ఏం దాచారండి అని అంటే నువ్వు ఎలా ఆన్సర్ వాళ్ళో తెలియని సందర్భాల్లో ఉండుంటావు మై డియర్. సమ్ టైమ్స్ మేబీ పేరెంట్స్ అడగొచ్చు, మేబీ చిల్డ్రన్ అడగొచ్చు, మేబీ ఫ్యామిలీ మెంబర్స్, స్పౌజ్, ఐ డోంట్ నో. బట్ నాట్ ఓన్లీ ద మనీ బట్ సిచ్యువేషన్స్. ఇంతకాలం చేస్తున్నావు, ఏమైంది అని అంటే వెర్ ఇస్ ద ఆన్సర్. కొన్నిసార్లు प्रॉब्लम बिकम ए प्रॉब्लम. कुछ समय ऐसा होता है समस्या जैसे होता है, अब बोल नहीं पाता है, आप एक्सप्रेस कर नहीं पाते हम. दिल में ऐसा पेन दर्द होता है, क्या किसको बोल सकता हूं मैं. लेकिन అబ్రహాం ఎప్పుడైతే దేవుని వాగ్దానంతో ఉన్నాడో, విశ్వాసంతో ఉన్నాడో, సెకండ్ టైం అబ్రహాం మునుపటిలాగా లేడు కదా, అసలు కాంప్రమైజ్ కాలేదు. దేవుడు చూసుకుంటాడని చెప్పాడు. యెహోవా ఈరే అనే మాట చెప్పేశాడు. చెప్పిన తర్వాత పైకి వెళ్ళిపోయిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అండి, చాలా ఇంట్రెస్టింగ్. ఒకసారి అలాగ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టి, వర్స్ 9 ఐఎమ్ రీడింగ్, చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచాను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుట తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, చూడండి కట్టేశాడు, తన ఇక మొండికేశాడో ఏమేశాడో కట్టి, ఈ కెప్ట్ హిమ్ ఆన్ దట్ అల్టర్. बलि इవ్వటానికి बलि करने के लिए एकलौता पुत्र को वहाँ लेटा दिया. लेटने के बाद इन्होंने स्ट्रेच्ड हिज हैंड, తీసుకున్నాడంటే కత్తి తీసి ऐसे ही పోతున్నాడు అక్కడ. అబ్రామా అబ్రామా, దట్ వాజ్ అ లౌడ్ వాయిస్. ఒక్కొక్కసారి కంగారుగా రెండు సార్లు ఎవరు చెప్తామండి? కంగారు పడిన వాళ్ళు చెప్తారా? హూ విల్ టెల్ ట్వైస్ అగైన్ అండ్ అగైన్? ఎవరు చెప్తారు? కలవరపడిన వాళ్ళు చెప్తారు కదా. ఇక్కడ చూద్దాం, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇది నేను చదువుతున్నప్పుడు. అప్పుడు దూత పరలోకం నుండి అబ్రామా అబ్రామా అని పిలిచాను, అందుకు అతడు చిత్తం ప్రభు అనను. అప్పుడు ఆయన వచ్చిన వారి మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమీ చేయకము. ప్రతిదీ రెండు సార్లు చెప్తున్నారండి. ఎవరు కలవరపడుతున్నారు, ఎవరు కంగారు పడుతున్నారు? ఏ అబ్రామ్ వచ్చినవాడు మీద చేయబాకు, చంపొద్దు, నీ కుమారుడు. చదువుతాం కింద, చెయ్యి వేయబాకు, నీకు అక్కడైనా నీ కుమారుని నాకు ఇవేంది లేదు, నీవు దేవునికి భయపడవని ఇందువల్ల నాకు కనపడుచున్నదనను. అంతేకాదండి, వర్స్ 15లో రెండో మారు పరలోకం నుండి అబ్రాహాం పిలిచి ఇట్లన్ను, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుక తీయలేదు కనుక. అబ్రాహాం దేవునికి భయపడతాడో లేదు, ఇంత చేయాలండి, ఇంత చేయాలా? నువ్వు దేవునికి భయపడేవాడు అని నాకు అర్థమైందని చెప్తున్నాడు. అవన్నీ తర్వాత. కానీ ఇక్కడ నోటీస్ చేయవలసింది ఏంటంటే,
అబ్రహాం ఫెయిత్ లెవెల్స్ అండి. అందుకు కదండి ఆయన ఫాదర్ ఆఫ్ ది ఫెయిత్ అయ్యాడు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా జస్ట్ ఆయన కత్తి చేయి చాపి కత్తి పట్టుకోవట్లోనే దూత కలవరపడింది. దూత కంగారుగా క్లోజ్గా వాచ్ చేస్తూ ఉంది అబ్రాహాముని, అబ్రాహాం యాక్టివిటీని, అబ్రాహాం డీడ్స్ని. అలాంటి పరిస్థితిలో వెన్ యూ విన్ ద సిచ్యువేషన్స్, అంటే అబ్రాహాము ఒంటరిగా గెలిచాడు, సమాజంలో గెలిచాడు, సమస్యను కూడా గెలిచినప్పుడు జస్ట్ దేవుడు అభినందించకుండా ఉండలేపాడు. ఒకటే మాట చెప్పాడు, నీ ద్వారా ఈ భూలోకంలో ఉన్నటువంటి జనములందరూ ఆశీర్వదించబడతాడని చెప్పాడు. అప్పటి వరకు నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడేమో, కానీ ఆ తర్వాత మరొక వాగ్దానం, ఆ మాట చదువుకుని క్లోజ్ చేసుకుందాం. వర్స్ 18 అక్కడే, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదించబడినని నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. మే గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ విత్ దిస్ వర్డ్. గాడ్ ఈజ్ స్ట్రెంగ్థనింగ్ us. You be strong when you are alone. You be strong among the society. I wish you be the winner in your situations and your problems. May God bless you one and all. Thank you so much.